ఆయనే మార్చి ఉండేవాడు. అది ఆ సంభాషణ మీరు వినే ఉంటారు. రాధాకృష్ణను చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకుంది బయటకు వచ్చింది. అది ఓకే, వాడి పేరు తీసేయాలి అని చెప్పి వాడు వీడు మాట. కానీ జగన్ గారి ఉద్దేశం ఒకటండి, 17 మెడికల్ కాలేజీలు జగన్ తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజీ. వాళ్ళ నాన్న డాక్టరు రాజశేఖర రెడ్డి గారు. అలాగే వాళ్ళు సొంత హాస్పిటల్ ఒకటి పేదవాళ్ళ కోసం నిర్వహిస్తా ఉన్నారు కడపలో. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, రాజకీయాల్లో రాకముందు నుంచి ఇలా వైద్యంతోనే వాళ్ళ కుటుంబం ఉంది దాని వెంటే. అందువల్ల ఈ 17 మెడికల్ కాలేజీలు అతని హయాంలో వచ్చినప్పుడు అతని తండ్రి పేరు పెట్టుకోవాలనుకోవడం తప్ప అండి. వీళ్ళంతా కూడా మార్చరా? చెప్తా వినండి. ఒక్కటే ఆయన అన్నారు, ఒక యూనివర్సిటీ పేరు తీసేయటం కంటే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాను, అది గొప్ప కాదా అని అన్నారు కదా. దీనికి బాధపడ్డ వాళ్ళు దానికి సంతోషించాలిగా. ఏమండి, ఒక జిల్లా మొత్తంలో యూనివర్సిటీ ఎంత అండి? ఒక చిన్నదే కదా. కానీ మొత్తం జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా. మరి అల్లుడు పెట్టాడా ఎప్పుడైనా? అందువల్ల ఈ చిన్న చిన్న విమర్శలకి ఏమండి, ప్రతి హయాంలో కూడా పేర్లు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పేర్లు పెట్టుకునేవాళ్ళు కదా. అలా రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాజీవ్ గాంధీ విమానాశ్రయం పెట్టారు. అంతకుముందు చంద్రబాబు టైంలో ఎన్టీఆర్ విమానాశ్రయం పెట్టారు. ఇలా పేర్లు మార్చి దానికి ఒక పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అంటే ఏం లేదండి. ఆల్రెడీ పేరు ఉంది కదా, మళ్ళీ తీయటం ఎందుకు? పేరు ఉన్నాయేనండి మార్చేది. ఆల్రెడీ పేరు ఉన్నాయే మారుస్తారు. ఇప్పుడు మోడీ మార్చట్లేదా చాలా చోట్ల? అంటే మీరు వద్దని అన్న ఒక మాట అనాల్సింది మేడం. మీరు ఏది? ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అలా ఉంచేయండి బాబు. నన్ను ఒకటే అడిగారు, జిల్లా పేరు పెట్టమంటారా అని అడిగారు. పెట్టండి, అదే శాశ్వతంగా ఉంటుంది. ఈ టైంలో ఇదిగో మా ఒపీనియన్ ఇది, యూనివర్సిటీకి మేము ఇట్లా నాన్నగారి పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే మెడికల్ అంతా మాకు సంబంధించింది కదా అంటే పెట్టుకోండి అన్నాం. మనకి ఎందుకంటే గవర్నమెంట్ మనం వాళ్ళు చేశారు ఆ పనులు అన్ని చేసి, వాళ్ళు అన్ని కాలేజీలు తెచ్చి వైద్య విద్యను అంత డెవలప్ చేశారు కనుక ఇంత పెద్ద జిల్లాకు ఆయన పేరు పెట్టినప్పుడు ఆనందించాలి. కానీ చిన్నదాన్ని మారుస్తున్నారని మనం ఎలా విమర్శిస్తామండి? ఎన్టీ రామారావు నేను నాకు ఊహ తెలిసినప్పుడు చూశానండి. ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్షలు కానీ కక్షపూత రాజకీయాలు చేయలేదండి. అవును, మరి చంద్రబాబు చేస్తుంది అది కదండి. ఈరోజు మొత్తం వైకాపా వాళ్ళందరినీ తరిమి కొడతా సోషల్ మీడియా వాళ్ళనండి. వాళ్ళే కాదు, అసలు వైకాపా కార్యకర్తలు ఇళ్లకెళ్ళి తగలబెడుతున్నారు. ఎంతమంది హత్య చేయబడ్డారు, ఎన్ని ఆత్మహత్యలు చేసుకునేది చేస్తున్నారు, వెంటబడి కొడుతున్నారు. ఇదే అండి పరిపాలన అసలు. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా మేడం ఉన్నారమ్మా, ఎలా పడితే అలా మాట్లాడేసేవారని అనేవారు అనమాట. ఏమండి వాళ్ళు ఎలా మాట్లాడారండి? ఒక్కసారి వాళ్ళు ఐటీడీపీ చూడండి. మాలాంటి వాళ్ళందరూ ఎంత అసహ్యంగా ఉంటాయి వాళ్ళ దగ్గర బొమ్మలు. అసలు ఆ భాష మీకు చెప్పడానికి కూడా వీల్లేని భాష మమ్మల్ని తిట్టేది. వాళ్ళు చేసిన ఏమో బయటికి చెప్పకుండా రోజా తిట్టింది, వీళ్ళు తిట్టారు, శ్యామల అని. ఏదో మరి ఎట్లా ఉంటదంటే ఇక దొంగ నరిచినట్టుగా ఉంటుంది. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే మేడం. అట్లానండి, అది కరెక్ట్. ఎవరు చేసినా అది ఎవరు చేసి స్టార్ట్ చేసింది ఎవరండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అరే వరే అని జగన్ ని ఎలా మాట్లాడారండి? ఆ భాష ఏంటి? అలాగే అతను ఎవరో పట్టాభి అనేవాడు, ఎటువంటి తిట్టండి అది, అసలు వినకూడని తిట్టు కదా అది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆడాళ్ళు కూడా ఎంత అనితను ఓమిని ఆవిడట్లా ఎంత హీనంగా మాట్లాడిందండి. ఇక సభలో అయితే శాసనసభ, ఆయన ముఖ్యమంత్రి అండి. ఆ గౌరవం ఎవరన్నా లోకేష్ గాని చంద్రబాబు గాని వాడు వీడనే కదా వీళ్ళు మాట్లాడారు. ఏ పిల్లి లోకేష్ మాట్లాడారు.